ఇంక స్టార్ట్ చేద్దామా? ఏంట్రా బోండాలు చూస్తున్నావా? ఏంట్రా ఇది? మొబైల్ ఓపెన్ చేశానో లేదో మంచి దర్శనం పడింది. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సామాన్లు ఏవన్గా ఉన్నాయి. నడుముని చూసి ఫిదా అయిపోవచ్చు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఎవడుకుందో తాకే అదృష్టం. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నీ నడుము ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి మేడం? నీ బొందరా నీ బొంద. ఇంకా 1 ఇంచ్ కిందకి కట్టు, మొత్తం కనబడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంతకు మీకేం కావాలి? ఇలా తయారవుతున్నారు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. ఒక అమ్మాయిని కలిసినప్పుడు మంచిగా ఫీల్ చేయాలి, ఇంకోసారి కలవాలనుకోవాలి, అంతేగాని మీ ముఖం ఇంకోసారి చూడొద్దు అనిపించద్దు. ఫస్ట్ నువ్వు చక్కగా బట్టలు వేసుకోవాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. రీల్ చూస్తే ఇంకోసారి చూడాలనిపించాలి, ట్రోల్ చేసేలా చెయ్యొద్దు. అంతేగా అంతేగా. నిన్ను ఒక్కసారి చూస్తేనే కలవబుద్ధి కాదు, ఇంకా రెండోసారా? వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. ఒక పని చెయ్యి, నువ్వు కూడా వేరే వాడితో దెంగై. నాలాంటి లైఫ్, నాలాంటి దరిద్రం లైఫ్ ఏ అమ్మాయికి రావద్దు. సిగరెట్ మిస్ అయింది అనుకుంటా ఈ రీల్లో. నువ్వు సూపర్ రా. అంత తీట ఉంటే ఇలానే ఉంటది మరి. అంతేగా అంతేగా. సామాన్లు కనబడుతున్నాయా ఆంటీ? ఎన్ని 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 దారుణాలు. ఆకాశాన్ని అంతకని వెలకడతారు. బయటికి వచ్చేస్తాయి, జాగ్రత్త. నీ ఒంటి మీద ఉన్న వస్తువులకి వెలకట్టలేము. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మగారు, వడ్డానం దండవంకి మీ మీద ఐటీ రేట్ చేయాలండి. ఇంట్లో నైటీలు వేసుకొని తిరుగుతాను, నా మీద ఐటీ రేట్ ఏంటండి? చిన్నపుస గారు చిన్నపుస గారు ఏదైనా ఊడిపోతుందా అలా పట్టుకున్నారు? అట్లుంటది మనతోని ముచ్చట. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు.